ఇవాళ దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు. ఏ పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడకూడదు, భూ యజమాని ఇబ్బంది పడకూడదు. సర్వే నెంబర్ ఎక్కడైతే అక్కడ చికాకు అంటే ఏ ఇబ్బంది లేకుండా సెల్ ఫోన్ తీసుకెళ్తే సర్వే నెంబర్ తెలియాలి. రేఖాంశాలు అక్షాంశాల ఆధారంగా అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆధారంగా భూ సరిహద్దులు మార్క్ చేయాలి. అది ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. దాన్ని భారతదేశంలో తొలిసారి తీసుకురావాలనుకున్నాడు. కేంద్రం సపోర్ట్ చేసింది, తీసుకొచ్చాం. దాన్ని సిస్టమ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామంలో పెట్టడం, మండలంలో లేదా 2 గ్రామాల్లో పెట్టి ఆ పైలట్ ప్రాజెక్టులో ఇవన్నీ చేసుకుంటా ఎల్పిఎంల ఆధారంగా భూమిని కొలుచుకుంటూ వచ్చే పరిస్థితుల్లో మొత్తం పూర్తి చేస్తూ వస్తుంటే అధికారులు చెప్పారు, నాలాంటి మంత్రులు నాలాంటి వాడు చెప్పారు చాలామంది. సార్ ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర, ఇది భూమి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్వేని అద్భుతమైన సర్వే నువ్వు సర్వే తీసుకొచ్చావు కాబట్టి ఒక ల్యాండ్ మార్క్ కింద ఉంటుంది, ఒక గొప్పదాన్ని నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఫోటో వేద్దాం సార్ అని ఎవడన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనకుండా ఉంటే బాగుండేది అన్నారు. ఆ తప్పితే ఏంటి మా ప్రభుత్వం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది, ఆ రాయి మీద బొమ్మ ఉండటం అనే దాన్ని చూపించి ఒక అద్భుతమైన విషయాన్ని భూ యజమానికి రైతాంగానికి గొప్ప వరంలాగా మారినటువంటి ఆ సర్వే వ్యవస్థని మీరు దాన్ని అల్లరల్లరి చేశారు.